హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ ఫ్యామిలీ లాగ్. నేను శోభని. ఈరోజు పంచలోహాల ధ్వజస్తంభం, పంచలోహాల నందితో పాటు ఒక అతి పురాతనమైన దేవాలయాన్ని చూడడానికి మేము వచ్చాము. మీకు చూపెట్టబోతున్నాను. ఇది ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోని వంశధార ప్రాజెక్టుకి 48 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండే టెంపుల్స్ కన్నా డిఫరెంట్గా ఉంటుంది. ఇది 6వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు తూర్పు గంగా రాజవంశీకులు రాజధాని చేసి చక్రవర్తి అనంతవర్మ చోళంగదేవరాయ అనేది క్రీస్తకం 1112లో ఉత్కళను జయించే వరకు దీనినే రాజధానిగా ఉపయోగించుకున్నారు. అయితే ఉత్కళని జయించాక కళింగ నుండి రాజధానిని కటకానికి మార్చేశారటండి. ఇది కళింగ పట్టణం బీచ్ ఒడ్డున ఉన్నట్టే లెక్క అన్నమాట. ఇక్కడ మొత్తం 4 దిక్కుల వాయువు, అగ్ని, వరుణ శివాలయాలు ఉన్నాయి, శివలింగాలు ఉన్నాయి. అలాగే 4 మూలలు కూడా నైరుతి, వాయువ్య, యమ ఇలాగా 4 మూలలా కూడా శివలింగాలు ప్రతిష్ఠింప చేయబడ్డాయి. ఇది దేవతలు కట్టిన గుడి అని మన వాళ్ళందరూ అంటారు. దేవతలు కట్టారో లేదో తెలియదు, కానీ శిల్ప సంపద చూస్తే ఈ తరం వాళ్ళు కట్టలేనిది అని అనిపించింది. చిన్న చిన్న కట్టడాల్లో కూడా ఈ రాతి కట్టడం ఎంత ఇదిగా ఉందో చూడడానికి కూడా చాలా చాలా పురాతనమైనది అనమాట. ఇది కళింగ సామ్రాజ్యంలో కళింగ రాజులు కూడా కట్టించారు అని నమ్మకం. అయితే ఈ గుడి గోపురాలు చూశారు కదా, చాలా డిఫరెంట్గా ఉంటాయన్నమాట. నేను ఒడిస్సాలో చూశాను సేమ్ స్టైల్. అంటే లింగరాజ టెంపుల్, భువనేశ్వర్లో లింగరాజ టెంపుల్కి అలాగే ఉన్నాయి. ఇక్కడ కూడా ఈ టెంపుల్ మోడల్ అంతా అలా ఉంది. లోపలేమో కళ్యాణ మండపం. ఈరోజు కళ్యాణం చేస్తారు కాబట్టి మమ్మల్ని లోపల అసలు ఎవరిని లోపలికైతే సెల్ ఫోన్ తీసుకెళ్ళనివ్వలేదు. బయట చుట్టూరా చూసి మీకు ఈ లింగాలు, ఈ నరుతి ఏంటండి ప్రాంతాలు ఇవన్నీ మీకు చూపెట్టాలి అని చెప్పిన ఇంత బాగా చక్కగా కట్టిన గుడిని మీరు కూడా చూస్తారని ఏకాదశి పుణ్యకాలంలో మేము వచ్చాము. మీకు ఈరోజు నేను పోస్ట్ చేస్తున్నాను అనమాట ఈ వీడియో. ఈ ఊరి పేరు శ్రీముఖలింగం అనమాట. శ్రీముఖలింగాన్ని మేము చాలా దర్శించాము. ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చాము. అయితే అప్పుడు దర్శించినప్పుడు మీ అందరికీ చూపెట్టే అవకాశం లేదు, అందుకని ఇప్పుడు చూపెడుతున్నాను. ఇది యమేశ్వరుడు అన్నమాట. ఇది ఏడాదిలో ఒకసారైనా చూడాలండి. మనకుండే చెడ్డ ఇదేమన్నా ఉంటే పోతాయి అంటారు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనమాట. ఇది కూడా చాలా స్వయంభూ అని చెప్తున్నారు గురువుగారు. ఇక్కడ ఉన్న ప్రతి లింగానికి, ప్రతి లింగ ప్రతిష్టకి ఒక్కొక్క ప్రత్యేకత ఉందటండి. అలాగే ఇక్కడ శిల్ప సంపద అయితే ఇంక చెప్పనవసరం లేదు. ఎందుకంటే మనము ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళము, మనకి అసలు ఇంత బాగా చక్కగా ఇంత చక్కని చెక్కడాలు మనం చూడం. నేనైతే రామేశ్వరంలో చూసాము, అది డిఫరెంట్గా ఉంటుంది. తమిళనాడు రామేశ్వరము అటు సైడ్ వేరుగా ఉంటుంది, ఇటు సైడ్ వేరుగా ఉంటుంది. నాకైతే భక్తి కన్నా చరిత్ర చాలా ఇష్టం అన్నమాట. చరిత్రలో అవన్నీ చూడాలి, ప్రతిదీ తెలుసుకోవాలి అనే కోరిక అన్నమాట. ఇదిగో ఇక్కడ అమ్మవారి పేరు వారాహిదేవి ఆలయం అన్నమాట. పక్కనే పంచలోహపు నంది కూడా ఉంటుంది. ధ్వజస్తంభం సహా అన్ని పంచలోహాలండి. లోపల కూడా ప్రతి చోట కూడా ఇత్తడి ప్రాంగణాలు అన్నమాట. లోపలంతా ఇత్తడితోటి, కంచుతోటి చేసిన పద్మాలు చాలా ఇదిగా ఉన్నాయండి. మనం లోపలైతే ఫోటో తీయనివ్వలేదు, కానీ చాలా బాగుంది. అయితే ఇక్కడ శ్రీముఖలింగేశ్వరుడికి పెద్ద స్టోరీ ఉందట. మనకి చెప్పిన స్టోరీ ఏంటంటే యాక్చువల్గా ఒక బావిలాగా ఉంటుందన్నమాట. అందులో లింగేశ్వరుడు ఒక భక్తుడి గురించి అక్కడే ఉండిపోయాడట. ఎందుకంటే ఆ లింగేశ్వర స్వామికి
ఒక ఇది చేయమని మొలతాడు చెయ్యమని చెప్పి రాజు ఆర్డర్ ఇస్తే అది ఎంత చేస్తే అంత పెద్ద పెద్ద అయిపోయిందట. పాపం రాజు తెమ్మన్నప్పుడు పట్టుకెళ్ళలేకపోయాడట ఇతను. దాంతో అక్కడికే తీసుకొచ్చి అక్కడే ప్రతిష్ఠింప చేశారు. ఆ లింగాన్ని కూడా బయటికి తేలేపోయారు కాబట్టి ఆ నూతిలోనే ఉండిపోయింది ఆ లింగం అని చెప్పారు. అయితే ఇప్పుడు నూతిలో లేదు, నూతి పక్కన పెట్టారు. లింగం అయితే లోపలే ఉంది, పక్కనేమో పూజలన్నీ నిర్వహిస్తున్నారు. ఈరోజు కళ్యాణం అట. మేమైతే మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాము అన్ని చోట్లకిన్ను. దీని తర్వాత మేము అరసవిల్లి శ్రీకూర్మం కూడా వెళ్ళాలి అని ప్లాన్లో ఉన్నాం అనమాట. అందుకని అన్నీ తిరుగుతూ మీకు నాకు తోచినది నాకు నచ్చినది మీకు పెట్టి మీరు కూడా చూస్తాను. అందరూ చూడకపోవచ్చు కదా శ్రీముఖలింగం అనే టెంపుల్. కొంతమంది అయినా ఇందులో చూసి మళ్ళీ ఒకసారి ఇక్కడ ఎంట్రన్స్ చూసారా, చాలా చిన్నదండి. నాలాంటి పొట్టి వాళ్ళకి చాలా హ్యాపీ అనమాట. చాలా చిన్న ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ మనుషులు కూడా అలాగే ఉన్నారులేండి, మరీ ఆజానుభావులు కాదు. చక్కగా అది చూసారా, ఇటువైపు రాతిదనమాట, రాతి సింహం. ఇది ఒక కార్నర్లో ఉందన్నమాట. రైట్ సైడ్ అయితే 2 సైడ్లు కూడా ఇత్తడి నందులు, అదే పంచలోహపు నందులు, పంచలోహపు ధ్వజస్తంభం. ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లో 2 పక్కల ఇలా ఉంటుంది. ఎంతో బాగుందండి. మంచి టెంపుల్ చూసాము. మీ అందరితో షేర్ చేయాలనుకున్నాను, షేర్ చేస్తున్నాను. దయచేసి చూడండి. మీరు కూడా ఎప్పుడైనా ఇటు వస్తే చక్కని టెంపుల్ చూసి ఆ స్వామి ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని, మీరందరూ నన్ను ఎంతో ఉత్సాహంగా సబ్స్క్రైబ్ చేసినందుకు మీ అందరికీ కూడా మంచి జరగాలని ప్రతి క్షణం కోరుకుంటూ మీ శోభ. థ్యాంక్ యూ.